మనల్ని పాలించేటటువంటి రాజుకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అసలు? ఏతదర్థం కులీనానాం నృపాః సంగ్రహం ఆది మధ్యావసానేషు నత్యజంతి చతే నృపం. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక, అసలు రాజు లేదా ప్రభువు లేదా పాలించేవాడు లేదా యజమాని వీడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే యజమాని అవుతాడు అంటే వీడికి ఉండేటటువంటి లక్షణాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని చాణక్యుడు చెబుతూ, ఎప్పుడూ విద్వాంసులతోటి సహవాసం చేసేటటువంటి వాడు, తెలివైన వాళ్ళతో సహవాసం చేసేటటువంటి వాడు, ధర్మాత్ములతోటి మాత్రమే సహవాసం చేసేటటువంటి వాడే ఎప్పుడూ రాజు అవుతాడట. అంటే ఒక నాయకత్వ లక్షణాలు కానీ లీడర్షిప్ లక్షణాలు కానీ కావాలంటే కనుక ఎలా ఉండాలి అనే విషయాన్ని చాణక్యుడు చెబుతూ, ఎప్పుడూ తెలివైన వాళ్ళతో సహవాసం చేయాలట. వాళ్ళు ఎలా ఉంటారు అంటే కనుక, సమస్య వచ్చినా వీళ్ళు విడిచిపెట్టారట. ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళతో సహవాసం చేయాలి, సత్పురుషులతో సహవాసం చేయాలి. అప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా మనకి కష్టం వచ్చినప్పుడు వీళ్ళు ఆదుకుంటారు. ప్రాబ్లంలో ఉన్నప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది సలహా. తెలివైన వాళ్ళతో ఎప్పుడూ స్నేహం చేయడం చాలా ముఖ్యం. ఏం చేద్దంటే కనుక వాళ్ళు విశ్వాసము కలిగి ఉంటారు, తెలివితేటలతోటి మంచి సమర్థతతోటి మనకి మంచి మంచి నిర్ణయాలు కూడా చెప్తారు. కాబట్టి అంచే రాజుకు ఉండవలసిన లక్షణాలు ఇవి ప్రధానంగా.